వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కరోనా 2019 కోవిడ్-19 అనేది ఇప్పటికీ చాలా మందిలో ఒక కాలరాత్రి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఎంతో మందిని కోల్పోవడం అనేది జరిగింది. లాక్డౌన్ల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పగూడడం అనేది జరిగింది. దాదాపుగా మొదటి కరోనా వేలో 3-4 నెలలు లాక్డౌన్ విధించడం, సెకండ్ కరోనా వేలో దాదాపుగా 2 నెలల వరకు లాక్డౌన్ నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత ఈ కరోనా భూతం అనేది ఇప్పుడు ఆసియా దేశాలలో ప్రధానంగా వస్తుంది. అందులో భారతదేశంలో చూసుకున్నట్టయితే కేరళ కావచ్చు, అలాగే మహారాష్ట్ర కావచ్చు, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అందులో మహారాష్ట్రలోనే నిన్న ఏకంగా 200+ కరోనా కేసులు రావడం అనేది జరిగింది. ఇప్పటికీ 4 కరోనా బారి మీద చనిపోయారు. సో ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం భారతదేశానికి అంత పెద్దగా ముప్పేం లేదు. సో చనిపోయిన వారికి కూడా ఆయా వారికి వ్యక్తిగతంగా వివిధ రోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. సో వారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనే చనిపోయారని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇది కరోనా రోజు రోజుకి ఎక్కువ వ్యాపించడం, ఇంకా స్విట్జర్లాండ్ దేశాల్లో అయితే రోజుకు 15,000 నుంచి 20,000 కేసులు రావడం తోటి మళ్ళీ దేశాలంతా ఒక్కసారికి అప్రమత్తం కావడం అనేది జరిగింది. సో ఈ కరోనాని ఇప్పటికీ 3 డోసులు కేంద్ర ప్రభుత్వం ఆనాడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా చాలా మంది, దాదాపుగా దేశంలో ఉన్నటువంటి చాలా మంది మొదటి డోసు కావచ్చు, 2 డోసులు కూడా వేశారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా 3 డోసు వేసుకోవడం అనేది జరిగింది. సో దాని వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ స్విట్జర్లాండ్ లో కేసులు చూసి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భయపడేటువంటి పరిస్థితి. మహేష్ బాబు మరదల్కి కూడా కరోనా రావడం, తర్వాత మొన్న ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఒకరికి కరోనా రావడం, తర్వాత ఇప్పుడు తమిళనాడు కావచ్చు, అలాగే కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువ ఉండడం, ప్రస్తుతం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు ఏం నమోదు కాలేదు. సో డాక్టర్లు కావచ్చు, అలాగే వైద్య సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. దీన్ని త్వరగా అరికట్టాలి అని చెప్పేసి కూడా భావించడం అనేది కూడా జరుగుతుంది. సో మీరు కూడా తగిన జాగ్రత్తలు, మళ్ళీ మాస్క్ వేసుకోవడం బెటర్. ఒకవేళ ఇదే ఎక్కువ అవుతే మళ్ళీ లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. స్విట్జర్లాండ్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని విధింపులు, దానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. మరి ఇక్కడ కూడా కేసులు ఎక్కువైతే లాక్డౌన్ మళ్ళీ పెట్టే అవకాశాలు ఉంటాయా అనేది వేచి చూడాల్సిన విషయం. సో అంతవరకు తీసుకురాకపోవచ్చు. ఒకవేళ పరిస్థితి చేయదాటిపోతే మాత్రం లాక్డౌన్ విధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి. సో మీరు కూడా కరోనాకి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోండి, మాస్కులు పెట్టుకోండి, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇప్పటి నుంచే బెటర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.